అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 2 ప్రధాన సమస్యలు ఏదైతే మన తెలంగాణ పాలిటిక్స్‌లో 24 గంటల సమయంలో హ్మ్. మనం చూస్తా ఉన్నామో, వింటా ఉన్నామో, ఈ 2 నాలాంటోడైతే ఎప్పుడో ఊహించిందే. హ్మ్. ఆర్ఎస్ ప్రవీణ్ ఎక్కువ కాలము బీఎస్పీలో ఉండలేడు. హ్మ్. ఉండడానికి అవకాశాలు లేవు. ఉండనియ్యరు. ఈయన ఉండడు. హ్మ్. ఉండేటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు. ఆయన స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఆ కాలేజీ ఆర్ఎస్‌యు రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో భాగంగా నేను ఆ కాలేజీకి పోయి వీళ్ళ రూమ్‌కి పోయి హ్మ్. ఈయనతో పాటు ఉన్న స్నేహితులతోటి కలిసి నేను ఈయన స్వభావం, ఈయన చదువు, ఈయన విద్యాబుద్ధులు, ఈయన నడవడిక, ఈయన బిహేవియరు అప్పుడు చూసిన. దాని తర్వాత పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత చూసిన. దాని తర్వాత ఆయన పూర్తిగా నేను మారిపోయినా అని చెప్పి అమెరికా పోయి జ్ఞానోదయం అయిందని చెప్పిన తర్వాత ఏదైతే ఎడ్యుకేషన్ సెక్రటరీగా పోయిండో హ్మ్. అప్పుడు చూసినాం. ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ పోయిన తర్వాత ఈ మొత్తం ప్రయాణంలో ఆయన చాలా చిన్న వయసు నుంచి నేను చూసిన కాబట్టి నాకు బాగా తెలుసు. అట్లనే కవిత కూడా హ్మ్. ఆమె చాలా మొండిది, హ్మ్. చాలా గటికిరాలు. ఓకే. ఆమె అనుకున్నది చేస్తుంది. హ్మ్. మీరందరూ అన్నట్టు అరెస్ట్ కాదు అది. హ్మ్. ఆమె మంచిగా గొప్పగా చాలా విహారయాత్రకు పోయినట్టు అత్తగారింటికి పోయింది. హ్మ్. ఆమె ఏం అరెస్ట్ కాలేదు. అరెస్ట్ అయితే ఇంక అట్లా ఉండదు. ఓకే. ఆమె మంచిగా చేతులు ఊపుకుంటూ పిడికిలు బిగించి ఇప్పుడు హ్మ్. కూడా ఉదయం రేస్ కోర్ట్ కోటాలో పోయేటప్పుడు కూడా డైలాగులు కొట్టుకుంటూ పోతుందంటే ఇది ఏమనుకోవాలి మనం? హ్మ్. ఇది మొత్తంగా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆడుతున్నటువంటి ఒక రాజకీయ చదరంగం ఇది. హ్మ్. ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీ మార్పు కానీ, హ్మ్. రాజీనామా కానీ, పొత్తుల నేపథ్యం, ధర్మం, న్యాయం మంచిగా మాట్లాడడం కానీ, లేకపోతే కవిత అరెస్ట్ కానీ అన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆడుతున్నటువంటి ఒక జూదం ఇది, హ్మ్. ఒక చదరంగం ఇది, ఒక చెస్ గేమ్ ఇది. హ్మ్. ఇంతకు మించి దీంట్లో ఏదో ధర్మం ఉంది, న్యాయం ఉంది, చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఉన్నాయి, హ్మ్. న్యాయ వ్యవస్థ ప్రగాఢంగా మనకు కనపడుతున్నది. ఏ విలువలు ఉన్నాయి? ఎక్కడ విలువలు ఉన్నాయి? హ్మ్. ఎవరికి విలువలు ఉన్నాయి? అంటే ఎట్లా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఆమె ఒక కేసు, అందులో అరెస్టు. ఈయన ఆయన పార్టీ, ఆ పార్టీకి రాజీనామా, బయటకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. దీంట్లో జూదం ఏముంది? చదరంగం ఏముంది? ఇంత ఆట ఎందుకు? ఆ! వాళ్ళు ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చి ఒక్కొక్క కేసు తీసుకుందాం. ఇప్పుడు సర్చ్ కవిత వారెంట్ కేసు, పేరుతోటి కవిత వచ్చింది. కేసు మాట్లాడదాం మనం సర్చ్ ఫస్ట్. వారెంట్ పేరుతోటి వచ్చిండ్రు వాళ్ళు. హ్మ్. ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యిండ్రు. ఎందుకు ఇంత డ్రామా? నువ్వు 8 గంటల 45 నిమిషాలు ఫ్లైట్ బుక్ చేసుకొని ఆల్రెడీ ఏర్పాటు చేసుకొని హ్మ్. 5 గంటల 25 నిమిషాలకు అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సినంత దొంగాట ఎందుకు? హ్మ్. అంత అభద్రత ఎందుకు? హ్మ్. నువ్వు ఒక జాతీయ స్థాయిలో రాజకీయాలకి, పార్టీలకి, ప్రధానమంత్రులకి, నాయకులకి, ఎంపీలకు అతీతంగా ఉండాల్సినటువంటి ఒక వ్యవస్థ ఇంత దగులుబాజీ, ఇంత దిగజారుడుతనం ఎందుకు? హ్మ్. ఇంత దొంగాట ఎందుకు? ఇంత దొంగ నాటకం ఎందుకు? హ్మ్. మాకు 5 గంటలకి తెలిసింది. హ్మ్. మాలాంటి వారికి 5 గంటలకే 8 గంటల 45 నిమిషాలకి ఫ్లైట్ బుక్ అయింది, అరెస్ట్ చేస్తారు, తీసుకుపోతారని మాలాంటి వాళ్ళకి తెలిసినప్పుడు ఏ రహస్యం ఏముంది దాంట్లో? హ్మ్. ఎందుకు ఇంత దొంగాట? దొంగాట ఏముంది? ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోవాలనుకున్నారు, తీసుకుపోయినారు. ఆమె తప్పు చేయలేదు అనడానికి కూడా లేదు, చేసింది. ఇంకా మళ్ళీ అక్కడ ఇంకా ఆటలో దొంగాట ఇవన్నీ ఏముంటాయి ఇంకా అందులో? నువ్వు ఏదైతే వచ్చినావో అంత రహస్యంగా అరెస్ట్ వారెంట్ అప్పుడు దాకా ఎందుకు ఉంచాలా? ఏం అవసరం? జబర్దస్తిగా నీ చేతిలో ఒక ఆయుధం ఉంది, అరెస్ట్ అనే ఒక ఆయుధం ఉంది. ఆయుధాన్ని పట్టుకొని నువ్వు బైర చట్టబద్ధంగా ఎంటర్ అయ్యి నువ్వు అరెస్ట్ చేయలేవా? ఎందుకంత రహస్యం? ఎందుకంత గోప్యం? ఎందుకంత దోబుచ్చులాట? ఇక్కడనే రాజకీయ చదరంగం ఉందనేది మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇట్లా ఆడాల్సిన ఆట కాదు. పొలిటికల్ డైమెన్షన్ ఏం కనిపిస్తున్నది ఇందులో మీకు? ఇందులో ఏమున్నది? వాళ్ళకి ఎప్పుడో తెలుసు మేము అరెస్ట్ అవుతామని. ఈ పీడకలు ఎప్పుడైనా పోవాల్సిందే. ఇది పోతేనే ఇక దీని గురించి ఎవడు మాట్లాడాడు. అరెస్ట్ అయిపోయింది. ఈరోజు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా చెప్పలేవు. ఇంకా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో అనేక రకాల డైమెన్షన్స్ ఉన్నాయి, అనేక రకాల వాదాలు వినపడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు అని అదని ఇదని ఎన్నెన్నో మనకి ఇప్పటి వరకు కూడా. అసలు ఎందుకు ఇది రహస్యం అంటే, ఈడీ నువ్వు అరెస్ట్ చేసినావు, మీడియా కాన్ఫరెన్స్ చేయలేవా? మీడియా ముందు చెప్పలేవా? ఎందుకు చెప్పలే?
ఏ సెక్షన్ల ద్వారా, ఏ వారెంట్ ద్వారా, ఏ కంప్లైంట్ ద్వారా మేము అరెస్ట్ చేస్తున్నామని మీడియాకు చెప్పడానికి మీకు దమ్ము లేదా? మీకు ధైర్యం లేదా? అదేమన్నా రహస్యమా? లీకులు ఎందుకు ఇవ్వాలా? అల్టిమేట్ గా రైట్ ఆర్ రాంగ్ అన్నది కదా సార్ పాయింట్. ఇవన్నీ లెక్కలోకి వస్తాయా? వస్తాయి. ఎందుకు రా? అంటే మనం చూసేది ఆమె అరెస్ట్ కావడం అనేది తప్పనిసరి అవసరమే, దాంట్లో ఏం దోబూచులాట లేదు. కానీ నువ్వు చేసేదేదో చట్టబద్ధంగా చెయ్యి, రాజ్యాంగబద్ధంగా చెయ్యి, రాజకీయ పార్టీల కనుసన్నలుగా చేయాల్సింది. వీళ్ళు కొండందో వెలికని పట్టినట్టు ఎన్నడో అరెస్ట్ చేయాల్సినటువంటి కవితని ఇప్పుడు అరెస్ట్ చేసి తుపాకి రామనేశం కట్టి మేమేదో సాధించినాం అని చెప్పుకోవడం ఎందుకు? అంటే ఇవాళ నోటిఫికేషన్ వస్తే 24 గంటల ముందు మేము అరెస్ట్ చేస్తామని గొప్పగా చాటుకోవడానికి, మీ నిజాయితీని నిరూపించుకోవడానికి బీజేపీ పార్టీ చేసిన ఒక ఆటగా కనపడతా ఉంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నది ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు అది బలంగా ప్రజల్లో ప్రచారం చేయడం వల్ల బీజేపీకి నష్టం జరిగింది. అందులో కవితను ఎందుకు అరెస్ట్ చేయాలన్నదే కదా ప్రధానమైన రీజన్. సో ఇప్పుడు అరెస్ట్ చేసినారు, మరి ఇదేమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా?